ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీకి మీ అందరికీ స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయాన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో ధ్యానించడం ప్రారంభించాం. నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీలో 7 స్టెప్స్ ఉంటాయని చెప్పాను. ఆ 7 స్టెప్స్ లో 2 స్టెప్స్ ని మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. మరి ఈ ఎపిసోడ్ లో మరో 2 స్టెప్స్ ని మనము ధ్యానించబోతున్నాము. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు నాయనా. మీ ఉన్నతమైనటువంటి స్వభావాన్ని బట్టి, ప్రణాళికలను బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన జననము, పరిచర్య, మరణము, ఆయన మా కొరకు అనుగ్రహించినటువంటి నిత్య జీవము, రక్షణను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి, ఆయన పరిచర్యను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మరి మేము ఈ సమయంలో రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్ లో స్టడీ చేస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును, అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క స్టడీలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ఈ కృతజ్ఞతలను, విన్నపములను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే ప్రియమైన మిత్రులారా, మన స్టడీని ప్రారంభించుకుందాము. మరి నేను ఇదివరకే చెప్పినట్టుగా లాస్ట్ ఎపిసోడ్ లో మనము స్టెప్ 1, స్టెప్ 2 ఈ రెండింటిని కూడా కవర్ చేశాం. స్టెప్ 1 ఏంటి? ప్రాథమిక సమాచార సేకరణ. దీనిని మనం దేంతో పోల్చాము? ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట ప్రాథమిక సమాచారాన్ని ఇస్తాడు. అంటే ఆ పేషెంట్ తన పేరు, తన ఊరు, తాను ఏం చేస్తుంటారు, తన సమస్య ఏంటి, ఇటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఈ పేషెంట్ డాక్టర్కి ఇస్తారనమాట. దీనిని ప్రాథమిక సమాచార సేకరణ అంటాం. ఇది స్టెప్ 1. మరి స్టెప్ 2, ఈ పేషెంట్ చెప్పినటువంటిది విన్న తరువాత డాక్టర్ గారు ఏం చేస్తారంటే పేషెంట్ ను పరిశీలిస్తారు. కన్ను ఇటలాగి చూస్తారు, బ్లడ్ ఎలా ఉందని. ఆ తర్వాత నాలుగు చూపించమంటారు. ఆ తర్వాత హార్ట్ బీట్ ను పరిశీలిస్తారు, సమ్ టైమ్స్ పల్స్ ను పరిశీలిస్తారు. వీటిని మనం ఏమంటామంటే ప్రాథమిక పరిశీలనలు అంటాం. ఇది స్టెప్ 2 అనమాట. అంటే మనం ఒక ప్యాసేజ్ ను చదివినప్పుడు మనకు డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి, అంతే కదా. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్ ను చూస్తున్నప్పుడు డైరెక్ట్ గా కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి, వాటిని మనం ప్రాథమిక పరిశీలనలు అంటాం. అదే విధంగా ఒక ప్యాసేజ్ ని చదివినప్పుడు మనకు, అంటే చదువుతున్నటువంటి మనకు ఆ ప్యాసేజ్ లో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, వాటిని మనం సేకరించాలి. వీటిని ప్రాథమిక పరిశీలనలు అని మనం అంటాం. మరి ఇప్పుడు స్టెప్ 3 అండ్ స్టెప్ 4 ని మనం పరిశీలిద్దాం. స్టెప్ 3 ఏంటంటే విశ్లేషణ, దీని అనాలిసిస్ అంటాం. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్ ని చూసిన తర్వాత అంటే కొన్ని లక్షణాలు అయితే చూడటంతో కనిపిస్తాయి, కానీ పేషెంట్ లోపల బ్లడ్ కండిషన్ ఎలా ఉందో, యూరిన్ కండిషన్ ఎలా ఉందో, హార్ట్ కండిషన్ ఎలా ఉందో, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో, అంటే ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ డాక్టర్ గారికి తెలియదు కదా. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారు ల్యాబ్ టెస్టులు రాస్తారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, లేకపోతే 2D ఎక్కువ అని చెప్పేసి, సిటీ స్కాన్ అని చెప్పేసి రకరకాల ల్యాబ్ టెస్ట్లు డాక్టర్ గారు రాయడం జరుగుతుంది. ఎందుకంటే దాని వలన ఆ పేషెంట్ యొక్క ఇంటర్నల్ స్టేట్ ని డాక్టర్ గారు అనలైజ్ చేయగలరు. అదే విధంగా మనం ఒక ప్యాసేజ్ ని చదివినప్పుడు ఈ స్టెప్ 3 లో కొంత అనాలిసిస్ చేయాలన్నమాట. అంటే కొన్ని ప్రశ్నలు వేయాలి. కొన్ని ప్రశ్నలు వేసి కొంత ఇన్ఫర్మేషన్ మనం తవ్వి సమీకరించాలన్నమాట. అంటే మన ధ్యానంలో ఇంకొంచెం లోతుకు వెళ్తాం అన్నమాట. అది స్టెప్ 3, దీని విశ్లేషణ అంటాం. రైట్. మరి మనం ఇప్పుడు మన ఇండక్టివ్ బైబిల్ స్టడీలో స్టెప్ 3 ని పరిశీలిద్దాం. సో స్టెప్ 3 వచ్చేసి విశ్లేషించుట, విశ్లేషణ అని అందాము.
అనాలిసిస్ అన్నమాట. సో ఈ ప్యాసేజ్ లో, ఈ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ విశ్లేషణలో భాగంగా ఏమేమి ప్రశ్నలు మనం అడగవచ్చో చూడండి. ఏలియా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలు రాజు ఎవరు? సమాధానం: ఏలియా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలు రాజు ఆహాబు. ఇతను సుమారుగా క్రీస్తు పూర్వం 874 నుండి 853 వరకు ఇజ్రాయేలును పరిపాలించాడు. చూడండి, ఇక్కడ ఆహాబు ఇజ్రాయేలు రాజు అన్నటువంటి సమాచారం మనకు బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. అయితే అతను పరిపాలించినటువంటి ఆ సంవత్సరాలు, ఈ క్రీస్తు పూర్వం 874 నుండి 853 వరకు అన్నటువంటి సమాచారం మనకు బైబిల్ గ్రంథంలో దొరకదు. అయితే ఎక్కడ దొరుకుతుంది? మనం బైబిల్ కామెంటరీస్ చూడాలి, సమ్ టైమ్స్ మనము బైబిల్ డిక్షనరీస్ చూడాలి, బైబిల్ కన్కార్డెన్సెస్ చూడాలి. అంటే ఈ స్టెప్ 3లో కేవలం బైబిల్ మాత్రమే కాక కొంత లోతైనటువంటి సమాచారాన్ని మనం సేకరించాలి. కాబట్టి ఇతర పుస్తకాలను కూడా మనం ఉపయోగించాలి, అదర్ బిబ్లికల్ రిసోర్సెస్ కూడా ఉపయోగించి వాటి నుంచి కొంత సమాచారాన్ని మనం సేకరించాలి ప్రియమైన మిత్రులారా. రైట్. సో రెండో ప్రశ్న, ఇంకొక ప్రశ్న చూద్దాం. చూడండి, ఏలియా ప్రవక్తకు సహాయం చేసిన విధవరాలు ఎవరు? సమాధానం: సీదోను ప్రాంతంలోని సారెపతు అనే పట్టణానికి చెందిన స్త్రీ. బైబిల్లో ఆవిడ పేరు ప్రస్తావించబడలేదు. అంటే ఈ యొక్క స్త్రీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం సమీకరిస్తున్నాం. ఈ స్త్రీ గురించి మనకి ఏం తెలుసని. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే. సీదోను పట్టణ ప్రాంతం, ఆ సీదోను పట్టణానికి సంబంధించినటువంటి ఊరైనటువంటి సారెపతు అనే పట్టణానికి ఈ స్త్రీ చెందినటువంటి స్త్రీ. అయితే ఆవిడ పేరు మనకు తెలియదు. రైట్. మరి మూడవ ప్రశ్న, ఇజ్రాయేలులో ఏలియా ప్రవక్త కరువును ఎందుకు ప్రకటించాడు? సమాధానం: ప్రజల విగ్రహారాధన అవిధేయత కారణంగా దేవుని తీర్పుగా ఏలియా ప్రవక్త ఇజ్రాయేలులో కరువును ప్రకటించాడు. ఇజ్రాయేలు ప్రజల పాపాల పర్యవసానంగానే కరువు వచ్చింది. మనం గాని రాజుల గ్రంథం 17వ అధ్యాయం చదివితే మనకి సమాచారం దొరకదు. ఆ అధ్యాయాన్ని దాటి మిగిలిన అధ్యాయాలు కూడా చదివితే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది అసలు కరువు రావడానికి కారణం. కాబట్టి మనం చదివినటువంటి ఆ ప్యాసేజ్ నుంచి, ఆ అధ్యాయం నుంచి కొంచెం బయటకు వెళ్ళాలి. కొంచెం బయటకు వెళ్ళి పరిశీలన చేస్తే మనకి ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. రైట్. తర్వాత ప్రశ్న, దేవుడు ఏలియా ప్రవక్తను కెరీతు వాగు దగ్గర దాక్కోమని ఎందుకు చెప్పాడు? మనకు తెలుసు కదా, దేవుడు ఈ ఏలియా ప్రవక్త ఆహాబుతో మాట్లాడిన తరువాత నువ్వు వెళ్ళి ఈ కెరీతు వాగు దగ్గర దాక్కో అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు అలా చెప్పాడు? దాని గురించి కొంచెం ఆలోచన చేస్తే నేను కొన్ని పాసిబుల్ ఆన్సర్స్ రాశాను. చూడండి, ఆహాబు రాజు కోపం నుండి రక్షించడానికి మరియు కరువు సమయంలో అతను పోషించడానికే దేవుడు ఏలియా ప్రవక్తను కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు. అంత మాత్రమే గాక ఆ వాగు ఏకాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంగా కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఏలియా ప్రవక్త దేవునితో సమయం గడపవచ్చు మరియు భవిష్యత్ పరిచర్యకు సిద్ధం కావచ్చు. చూసారా, నేను 3 రకాల కారణాలు ఇచ్చాను ఎందుకు దేవుడు ఏలియా ప్రవక్తను కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు. మొట్టమొదటిది ఆహాబు యొక్క కోపం నుంచి కాపాడడానికి. మనం గాని ఆ ఏలియాకు సంబంధించిన ఆ జీవితం అంతా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆహాబు నిజంగానే ఏలియా ప్రవక్త పైన కోపంగా ఉంటాడు, ఎందుకంటే కరువును ప్రకటించాడు కాబట్టి ఆహాబు నుంచి కాపాడడానికి ఒక కారణం అయితే, మరొక కారణం ఏంటంటే కరువు కాలం రాబోతుంది. మరి ఏలియాని దేవుడు పోషించాలనుకున్నాడు కాబట్టి ఆ వాగు నీళ్లు తాగి బ్రతికే విధంగా ఏలియా ప్రవక్తను వెళ్ళి అక్కడ ఉండమన్నాడు. అది రెండవ కారణం. మరి మూడవ కారణం ఏమై ఉండొచ్చు? అక్కడ దాంకుని ఉంటున్నాడు కాబట్టి అతను ఒక్కడే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.
కాబట్టి ఒక ఏకాంతమైనటువంటి సమయం అతను దేవునితో గడపవచ్చు. తర్వాత పరిచర్య ఏంటో దేవుడు ఆ పరిచర్యకు అతను సిద్ధం చేస్తాడు. కాబట్టి ఈ 3 రకాల కారణాలు కూడా పాసిబిలిటీస్ గా నేను ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. రైట్, మరి తర్వాత ప్రశ్న మనం చూద్దాం. దేవుడు ఏలియా ప్రవక్తకు ఆహారం అందించడానికి కాకులను ఎందుకు ఎంచుకున్నాడు? మనకు తెలుసు కదా, దేవుడు కాకులము ద్వారా ఏలియా ప్రవక్తకి ఆహారాన్ని అందించాడు. ఉదయం పూట వచ్చేసి రొట్టె మాంసము, అదేవిధంగా అస్తమాయాన్ని కూడా రొట్టె మాంసాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు దేవుడు కాకులను ఎన్నుకున్నాడు అన్నటువంటి ప్రశ్న వేస్తున్నా. రైట్, దీనికి పాసిబుల్ ఆన్సర్ చూడండి. ఇజ్రాయేలీయులు కాకులను అపవిత్రమైన వాటిగా పరిగణించేవారు. అయితే వాటిని కూడా దేవుడు తన చిత్తమును జరిగించుటకు ఉపయోగించుకుంటాడని, ఆయన కార్యములు ఎవ్వరూ ఊహించలేరని, అన్ని వేళలలో ఆయనను విశ్వసించాలని ఏలియాకు, ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవుడు సార్వభౌముడని, సమస్తముపై ఆయనకు అధికారమున్నదని తెలియజేస్తున్నాడు. గమనించారా? చూడండి, మొట్టమొదటిగా అసలు దేవుడు కాకులను ఉపయోగించుకున్నాడు. అంటే దేవుడు సమస్తం పైన, ప్రతి జీవరాశి పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన కాకులను ఉపయోగించుకోగలడు, జంతువులను కూడా ఉపయోగించుకోగలడు, దేనైనా ఉపయోగించుకోగలడు. కాబట్టి మొట్టమొదటి దేవుడు సర్వాధికారి అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. 2, ప్రత్యేకంగా కాకుల విషయం ఆలోచిస్తే, అసలు కాకులు అన్నటువంటివి అపవిత్రమైనటువంటి పక్షులు వాళ్ళకి. కానీ ఆ అపవిత్రమైన పక్షుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపిస్తున్నాడు. అసలు ఏలియా ప్రవక్త ఊహించి ఉండడు. నాకు ఇది చదువుతూ ఉంటే ఈ అపోస్తుల కార్యములలో పేతురు ఆ సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. పేతురు ఆ మిద్దె పైన ఉన్నప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు, ఆకాశం నుంచి ఒక దుప్పటిలాగా, ఆ దర్శనంలో దుప్పటిలాగా కిందకి దిగి వస్తే, ఆ దుప్పటిలో చాలా రకాల జంతువులు ఉంటే దేవుడు చెప్తాడు, పేతురుకు నువ్వు వెళ్ళి చంపుకొని తినంటాడు. పేతురు అంటాడు, అపవిత్రమైనటువంటి వాటిని నేను ఎప్పుడు తినలేదు నాయన, నేను తినలేనంటాడు. అంటే ఆ సంఘటన జ్ఞాపకం వస్తుంది. మరి ఏలియా అసలు కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపిస్తాడు అన్నటువంటిది అసలు ఊహించే ఉండడు. కానీ దేవుడు అటువంటి కాకుల ద్వారానే పంపించాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఏలియా మాట్లాడకుండా దేవుడు పంపించినటువంటి ఆహారాన్ని భుజించాడు. ఆ రకమైనటువంటి విధేయతను దేవుడు మనలో ప్రతి ఒక్కరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదే పాఠము. అంటే దేవుడు దేనినైనా ఉపయోగించుకోగలడు. అది మన దృష్టిలోకి మనకు పవిత్రం కావచ్చు, అపవిత్రం కావచ్చు, మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు కొంతమంది పైన. కానీ దేవుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు అన్నటువంటిది తెలియజేస్తున్నాడు. అదే విధంగా దేవుడు మనకు సహాయాన్ని పంపించినప్పుడు, ఒక వ్యక్తిని, ఒక పరిచర్యకు ఒక వ్యక్తిని కానీ దేనైనా ఉపయోగించుకుంటూ ఉంటే, మనము వినయముతోటి మన శిరస్సును వంచి దేవుడు తెలియజేస్తున్న దాన్ని అంగీకరించాలి. ప్రియమైన మిత్రులారా, దేవుడు ఇచ్చేటటువంటి దాన్ని అంగీకరించాలి. కాబట్టి ఇటు ఏలియా ప్రవక్తకు, అటు ఇజ్రాయేల్ ప్రజలకు, మనకు కూడా అది సందేశము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్, మరొక ప్రశ్న చూద్దాం. తొట్టిలోని పిండి తగ్గిపోలేదు, బుడ్డిలోని నూనె అయిపోలేదు. ఈ అద్భుతం యొక్క సందేశం ఏంటి? మనకు తెలిసిందే కదా, ఆ యొక్క స్త్రీ దగ్గర తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. అయితే ఏలియా ప్రవక్త చెప్పినట్టు, అమ్మా నువ్వు వెళ్ళి నాకు ఒక అప్పం చేసుకురా, ఆ తొట్టిలోని పిండి తరిగిపోదు, ఆ బుడ్డిలోని నూనె అయిపోదని చెప్పాడు. ఆ విధంగానే ఆ కరువు కాలం అంతటా కూడా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. అంటే ఈ యొక్క అద్భుతం యొక్క సందేశం ఏంటి? చూడండి, నేనేం రాశానో. కరువు కాలంలో కూడా దేవుడు అద్భుత రీతిగా మన ఊహలకు అందని విధంగా తన బిడ్డలను పోషించగలడు. అదేవిధంగా పిండి మరియు నూనె ఏ విధంగా తరిగిపోలేదో, విశ్వాసుల కొరకైన దేవుని కృప మరియు ఆధ్యాత్మిక పోషణ కూడా అంతులేనివి. అవి ఎప్పటికీ తరిగిపోవు. అవి తన బిడ్డలకు ఎల్లవేళలా సమృద్ధిగా లభిస్తాయి. పిండి మరియు నూనెను జీవాహారము మరియు అభిషక్తుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కూడా చూడవచ్చును. చూసారా, మొట్టమొదటిదేమో మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కరువు కాలంలో కూడా దేవుడు తన బిడ్డలను
అద్భుత రీతిలో పోషించగలడు. అది భౌతికమైనటువంటిది. రైట్. 2 ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తే చూడండి, విశ్వాసుల కొరకైనటువంటి దేవుని కృప, అదేవిధంగా దేవుని యొక్క ఆధ్యాత్మిక పోషణ అంతులేనటువంటివి. ప్రతి సమయంలో అన్ని వేళలా దేవుడు తన ఆధ్యాత్మిక పోషణతో సంతృప్తి పరచగలడు. ప్రియమైన మిత్రులారా, అవి ఎప్పటికీ తరిగిపోవు. అది 2వ పాఠం. మరి 3వ పాఠం ఏంటంటే, పిండి అన్నటువంటిది జీవాహారంగా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు బల గురించి మనం ఆలోచిస్తే ఆ యొక్క రొట్టెను ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు పిండి కూడా అంతే కదా, ఈ పిండితోటి రొట్టెలు చేస్తారు. కాబట్టి ఈ పిండి అన్నటువంటిది మనము జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా చూడొచ్చు. అదేవిధంగా నూనెను సాధారణంగా పాత నిబంధన గ్రంథంలో నూనె అనేటువంటిది అభిషేకించడానికి ఉపయోగించేటువంటి పదార్థం. కాబట్టి నూనెను అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా మనం చూడొచ్చు ప్రియమైన మిత్రులారా. కాబట్టి ఇందులో 3 పాఠాలు మనకున్నాయి. మొట్టమొదటిదేమో భౌతికంగా దేవుడు తన బిడ్డలను ఎటువంటి పరిస్థితులను పోషించగలడు, భౌతికమైన పోషణ. 2వది ఆధ్యాత్మిక పోషణ. ఎప్పుడు కూడా తన బిడ్డలకు కావలసినటువంటి ఆధ్యాత్మిక అవసరతలను దేవుడు తన సమృద్ధితో తీర్చగలడు. అది 2వ పాఠం. 3వ పాఠం ఏంటంటే, ఆ పిండి, ఆ నూనె యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. రైట్. 7వ ప్రశ్న చూద్దాం. ఇది ఆఖరి ప్రశ్న. చూడండి, విధవరాలి కుమారుని మరణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ సారెపతు విధవరాలు, ఆవిడ కుమారుడు చనిపోయాడు కదా, మరి ఆ ఏలియా ప్రవక్త ప్రార్థన చేసి బ్రతికించాడు. ఆ మరణము, ఆ సంఘటన యొక్క సందేశం ఏంటి? లెట్ us see what I have written. విధవరాలి కుమారుని మరణం దేవునిపై ఏలియా విశ్వాసమునకు కలిగిన తీవ్రమైన పరీక్ష. ఆ కుమారుని పునరుద్ధానం జీవమరణాలపై దేవునికున్న సర్వాధికారమును సూచిస్తుంది. అయితే శోధన సమయాలలో మన గత పాప జీవితం మన భయానికి కారణమవుతుందని కూడా ఆ విధవరాలి మాటలలో మనం గమనించవచ్చు. ఇక్కడ 2 విషయాలున్నాయి. మొట్టమొదటిది, ఏలియా ప్రవక్త గురించి ఆలోచిస్తేనేమో ఆ పిల్లవాడి యొక్క మరణం ఏలియా ప్రవక్తకి ఒక పెద్ద పరీక్ష లాంటిది. అయితే ఆ పరీక్షను ఏలియా ప్రవక్త ఎదుర్కొన్నాడు. దేవుని యొక్క విశ్వసనీయతను రుచి చూశాడు. ఏలియా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాడు. కాబట్టి కష్టకాలంలో మనకు ఈ జీవితంలో కలిగేటటువంటి అనేక రకాల శోధనలలో మనము దేవుని యందు విశ్వసించాలి. తప్పకుండా దేవుని యొక్క విశ్వసనీయతను మనం రుచి చూడగలం. అది ఏలియా ప్రవక్త గురించిన పాఠం. మరి ఈ విధవరాలి గురించి చూస్తే ఆవిడ ఏలియా ప్రవక్తతో ఒక మాట అంటుంది, అయ్యా, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా పాపాన్ని గుర్తు చేయడానికి వచ్చావా అంటుంది. అంటే తన కుటుంబంలో జరిగినటువంటి ఆ నష్టాన్ని బట్టి, ఆ కష్టాన్ని బట్టి ఆ స్త్రీ తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే చాలాసార్లు మన పాపాలు మనల్ని భయపెడతాయి. ప్రత్యేకంగా మనం ఒక కష్టంలో పోయినప్పుడు, ఒక నష్టంలో పోయినప్పుడు, దుఃఖంలో పోయినప్పుడు మనకు ఒక అనుమానం కలుగుతుంది, ఇది నా పాపాన్ని బట్టే జరిగిందా? అది పాపానికి ఉన్నటువంటి స్వభావం. ప్రియమైన మిత్రులారా, పాపాలు అన్నటువంటివి మనలను భయపెడతాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన తన రక్తములో మన ప్రతి పాపము నుంచి మనలను సంపూర్ణంగా విడిపిస్తాడు. కాబట్టి పాప భయము నుంచి సంపూర్ణమైనటువంటి విముక్తి మనకు యేసుక్రీస్తు ప్రభువారిలో దొరుకుతుంది. అయితే ఆ తర్వాత ఇక పాపమును మనము చేయకుండా పాపమునకు దూరంగా ఉండాలి. లేదంటే ఎప్పుడు కూడా మనం పాప భయమునకు గురవుతాము. పాపం అన్నటువంటిది మనలను మోసపుచ్చుతుంది అన్నటువంటి విషయం కూడా మనం గమనించాలి. కాబట్టి ఈ 2 విషయాలను మనము ఈ యొక్క విధవరాలి కుమారుని యొక్క మరణము, ఆ సంఘటన ద్వారా మనం గమనించవచ్చు. రైట్. ఈ విధంగా ప్రియమైన మిత్రులారా, ఇది విశ్లేషణ, స్టెప్ 3. కాబట్టి విశ్లేషణ మనం ఏం చేశాం? చాలా రకాల ప్రశ్నలు అడిగి కొంచెం తవ్వి సమాచారాన్ని సేకరించాం. అంటే మన ధ్యానంలో కొంచెం లోతుగా వెళ్ళాం. స్టెప్ 2 ఏమో ప్రాథమిక పరిశీలనలు. అంటే ఆ ప్యాసేజ్ని చూసినప్పుడు పైన మనకేం కనిపిస్తున్నాయి, అది స్టెప్ 2, ప్రాథమిక పరిశీలనలు. కానీ స్టెప్ 3 వచ్చేసేమో ఇవి ప్రాథమిక పరిశీలనలు కాదు,
ఇప్పుడు పేషెంట్కి ల్యాబ్ టెస్టులు చేసి ఇంటర్నల్ స్టేట్ మనం చూసినట్టు ఇక్కడ కొంచెం లోతుగా ధ్యానంలో కొంచెం లోతుగా వెళ్ళి ఇక్కడ అవసరమైతే బైబిల్ కామెంటరీస్ ఉపయోగించాలి, బైబిల్ డిక్షనరీస్ ఉపయోగించాలి, కన్కార్డెన్సెస్ ఉపయోగించాలి, అంటే ఇతర రిసోర్సెస్ ను ఉపయోగించి కొంచెం మన ధ్యానంలో లోతుగా వెళ్తున్నాం. ఇది స్టెప్ 3 అన్నమాట. మరి ఇప్పుడు స్టెప్ 4 ని మనం పరిశీలిద్దాం. చూడండి, స్టెప్ 4 ఏంటి? వివరణ, ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు డాక్టర్ పేషెంట్ ఎగ్జాంపుల్లో స్టెప్ 3 ఏంటి? ల్యాబ్ టెస్ట్లు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏముంటాయి? అన్ని నంబర్స్ ఉంటాయి, రైట్? ఆ నంబర్స్ చూసి డాక్టర్ గారు ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు, వివరణ ఇస్తాడు. షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి నీకు షుగర్ ఎంత ఉంది, నీకు షుగర్ ఉందా లేదా చెప్తాడు. లేకపోతే వేరే వాల్యూస్ చూసి నీకు బీపీ ఉందా లేదా చెప్తాడు. అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ చూసి ఆ రిపోర్ట్స్ కు తగిన వివరణను డాక్టర్ గారు పేషెంట్కి ఇస్తాడు. అదే ఇక్కడ స్టెప్ 4 ప్రియమైన మిత్రులారా. ఇది వివరణ, ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. అయితే ఈ ప్యాసేజ్ విషయానికి వస్తే చూడండి, ప్రతి విషయానికి మనం ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్యాసేజ్ చదివినప్పుడు చాలా విషయాలు కూడా వాటిని అవే చక్కగా వివరిస్తాయి. కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు గివ్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఒక ప్యాసేజ్ లో ఏదో కొన్ని సంక్లిష్టమైనటువంటి విషయాలు ఉంటాయి, కొంచెం కాంప్లెక్స్ థింగ్స్ అన్నమాట, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. వాటికి మాత్రం మనం తప్పకుండా కొంత వివరణ ఇవ్వాలి. అటువంటిది ఈ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏదైనా ఉందా అంటే, నా పర్స్పెక్టివ్ లో ఒక విషయం అయితే కొంచెం కాంప్లెక్స్ థింగ్ ఉంది, సంక్లిష్టమైన విషయం. అదేంటో చూద్దాం. చూడండి, ఏలియా ప్రవక్త ఆ బాలుడిపై 3 సార్లు పారచాచుకోవడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆ బాలుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవక్త అమ్మా పిల్లవాడిని నాకివ్వని చెప్పేసి తీసుకొని ఆ మేడగదిపై తన గదిలోకి తీసుకెళ్లి తన మంచంపై ఆ పిల్లవాడిని పెట్టి ఏలియా ప్రవక్త 3 సార్లు ఆ పిల్లవాడిపై పారచాచుకొని ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. ఏంటి, ఎందుకు ఏలియా ప్రవక్త అలా చేశాడు అన్నటువంటి ఆ ప్రశ్న సహజంగా మనలో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకు ఆయన అలా చేశాడు? నార్మల్ గా ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు 3 సార్లు పారచాచుకున్నాడు అన్నటువంటి ఆ యొక్క ప్రశ్న మనలో ప్రతి ఒక్కరికి వస్తుంది. దాన్ని నేను ఈ విధంగా రాశాను. చూడండి, 3 పాయింట్స్, 3 వివరణలు నేను మీకు ఇచ్చాను. చూడండి, మొట్టమొదటిది జీవాన్ని ఇచ్చే దేవుని శక్తిని బదిలీ చేయడం. ఏలియా ప్రవక్త ఆ బాలుడిపై 3 సార్లు పారచాచుకోవడం అనేది జీవాన్ని ఇచ్చే దేవుని శక్తిని బాలుని నిర్జీవ శరీరంలోనికి ప్రసరింపజేయడానికి ప్రతీకగా ఉంది. ఏలియా ప్రవక్త 3 సార్లు ఆ పిల్లవాడి పైన పారచాచుకున్నాడు కదా. ఇది ఎలా ఉందంటే, ఇతను జీవంతో ఉన్నాడు, ఆ పిల్లవాడు నిర్జీవంతో ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఆ పిల్లవాడి పైన అట్లా పారదాచుకోవడం ద్వారా తనలో ఉన్నటువంటి జీవాన్ని ఆ పిల్లవాడిలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అన్నదానికి సాదృశ్యంగా ఉంది. దీనిని దేనితో పోల్చొచ్చు అంటే, ఉదాహరణకి ఏదేను వనంలో చూడండి, దేవుడు మట్టితో ఆదామును నిర్మించిన తరువాత అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే దేవుడు ఆ యొక్క లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలతో ప్రవచించమంటే అడుగుతాడు దేవుడు, నువ్వేం చూస్తున్నావంటే, అయ్యా ఎండిపోయినటువంటి ఎముకలు నేను చూస్తున్నాను అంటే ప్రవచించు అంటాడు. ఎప్పుడైతే ఈ ప్రవక్త ప్రవచించటం ప్రారంభిస్తాడో అప్పుడు ఆ ఎముకలు కదలటం ప్రారంభిస్తాయి, దగ్గరకు రావటం ప్రారంభిస్తాయి, వాటికి మాంసం కూడా చేకూరుతుంది. ఆ యొక్క ఎండినటువంటి ఎముకలు మహాసైన్యంగా మారతాయి అన్నమాట. కాబట్టి అటువంటి కార్యాలకు సాదృశ్యంగానే అక్కడ దేవుడు జీవవాయును ఊదటానికి ఎలా ఊదాడో, ఇక్కడ ప్రవక్త ఎలా ప్రవచించాడో ఆ విధంగా ఏలియా ప్రవక్త ఈ పిల్లవాడిపై పారదాచుకోవడం అటువంటిది ఈ పిల్లవాడిలోకి జీవాన్ని ప్రవేశపెట్టడం, బదిలీ చేయడానికి సాదృశ్యంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒక పాయింట్ అన్నమాట. మరొక పాయింట్ ఏంటంటే, మరణ శాపాన్ని తిప్పికొట్టడం. ఏంటిది? చూడండి, హెబ్రీల సంస్కృతిలో 3 అనే సంఖ్యను తరచుగా పరిపూర్ణత, దైవిక పరిపూర్ణత లేదా పునరుద్ధరణను సూచించడానికి ఉపయోగిస్తారు. అంటే ఏలియా ప్రవక్త 3 సార్లు ఆ పిల్లవాడి పైన పారదాచుకున్నాడు కదా. ఎందుకు 3 సార్లు?
ఉదాహరణకు చూడండి, ఇప్పుడు యోనా ప్రవక్త గురించి ఆలోచించండి. ఆయన తిమింగలం కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రాత్రులు 3 పగుళ్ళు ఉన్నాడు. అక్కడ 3 అన్నటువంటిది ఒక సంపూర్ణతను సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన సమాధిలో ఉన్నాడు. 3వ దినమున తిరిగి లేచాడు. అక్కడ 3 అన్నటువంటిది అక్కడ 3 సంపూర్ణతను సూచిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత పేతురుతో మాట్లాడేటప్పుడు పేతురును 3 సార్లు అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నాను అని. కాబట్టి 3 అన్నటువంటిది ఏంటంటే అక్కడ సంపూర్ణతను సూచిస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్తకి ఆ దర్శనం కలిగినప్పుడు అక్కడ దేవదూతలు పరలోక రాజ్యంలో దేవుని స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు ఆ పదం ఉపయోగించడం చూస్తాం. కాబట్టి ఈ 3 అన్నటువంటిది సంపూర్ణతకు, పరిపూర్ణతకు సూచనగా ఉన్నది. బహుశా ఆ కారణం చేతననేమో ఏలియా ప్రవక్త ఆ పిల్లవాడిపై 3 సార్లు పారచాచుకున్నాడు. కాబట్టి మొట్టమొదటి కారణం వచ్చేసేమో జీవాన్ని ఆ బాలుని యొక్క నిర్జీవ శరీరంలోనికి ప్రవేశపెట్టడం, అదొక కారణమైతే 2 3 సార్లు చేస్తున్నాడు. ఆ 3 ఎందుకంటే అది పరిపూర్ణతకు, అంటే ఆ పిల్లవాడి యొక్క మరణాన్ని తిప్పికొట్టడానికి పరిపూర్ణంగా 3 సార్లు ఆ పిల్లవాడి పైన తను పారచాచుకున్నాడు అని మనం చెప్పొచ్చు. మరి 3వది ఏంటంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే దేవుని నిబంధనను ఆవాహనం చేసుకోవడం అయి ఉండవచ్చు. ఏలియా ప్రవక్త చర్య దేవుని వాగ్దానమును ఆవాహనము చేసే ప్రవచనాత్మక ప్రార్థన అయి ఉండవచ్చు. ఆవాహనం అంటే క్లెయిమింగ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే మీరు కానీ బైబిల్ గ్రంథం చూడండి, దేవుడు ఏది చేసినా కానీ ఒక నిబంధన ద్వారా చేస్తాడు. ఉదాహరణకు నోవహును చూడండి, ఆ జలప్రలయం తర్వాత దేవుడు నోవహుతో ఒక నిబంధన చేస్తాడు. అబ్రహామును చూడండి, అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తాడు. మీరు మోషేను చూడండి, మోషేతో ఒక నిబంధన చేస్తాడు. మీరు దావీదుతో చూడండి, దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువులో నూతన నిబంధన చేశాడు. అంటే దేవుడు ఏది చేసినా సరే హీ డస్ త్రూ ఎ కవెనెంట్, ఒక నిబంధన ద్వారా చేస్తాడు అనమాట. ప్రత్యేకంగా మీరు కానీ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం నేను రెఫరెన్స్ ఇచ్చాను, మీరు ఆ వచనాల్లో చూడండి. యెహోవా దేవుడు అంటాడు, మీ ప్రాణమునకు మీ దీర్ఘాయుష్నకు మూలము నేను, కాబట్టి నా మాట విని హత్తుకొనండి అని దేవుడు చెప్తాడు. అయితే అక్కడ ఆయన మాటలు దేవుని యొక్క నిబంధనకు అంటుకట్టబడి ఉంటాయి. వీ కెనాట్ సపరేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హిస్ కవెనెంట్స్ అనమాట. కాబట్టి దేవుని నిబంధనానుసారముగానే మనం దేవుని నుంచి ప్రాణమును గాని దీర్ఘాయుష్ను గాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏలియా ప్రవక్త ఆ విధంగా చూడండి 3 సార్లు పారచాచుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇంటెన్సిఫైడ్ ప్రేయర్. సాధారణంగా మనం అలా చేయము. కాబట్టి అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్, ఏలియా ప్రవక్త యొక్క ప్రార్థన చాలా ఇంటెన్సిఫైడ్ ప్రేయర్ అనమాట. కాబట్టి ఆ ప్రేయర్ లో దేవుని యొక్క నిబంధనను ఆయన క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు అన్నటువంటిది నా దృక్పథం. కాబట్టి ఎందుకు ఏలియా ప్రవక్త ఆ పిల్లవాడిపై 3 సార్లు పారచాచుకున్నాడు, ప్రార్థన చేశాడు అంటే ఈ 3 కారణాలు. మొట్టమొదటిది జీవాన్ని ఇచ్చే దేవుని శక్తిని బదిలీ చేయడం, 2వది మరణ శాపాన్ని తిప్పికొట్టడం, 3వది దేవుని నిబంధనను ఆవాహనం చేసుకోవడం అయి ఉండొచ్చు. కాబట్టి ప్రేమని మిత్రులారా, ఈ ఒక్కటే ఈ యొక్క అధ్యాయంలో సంక్లిష్టమైనటువంటిది. కాబట్టి నేను వివరణ దీనికి మాత్రమే ఇవ్వాలనుకున్నా. ఒకవేళ మీ దృష్టిలో ఇంకా కొన్ని కాంప్లెక్స్ థింగ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు వాటిని రాసి వాటికి వివరణ ఇవ్వండి. రైట్. కాబట్టి ఈ విధంగా స్టెప్ 4ను మనం ముగిస్తున్నాం. కాబట్టి ప్రేమని మిత్రులారా, మనము ఈ ఎపిసోడ్ లో 2 స్టెప్స్ ను చూసాం. స్టెప్ 3 వచ్చేసేమో విశ్లేషణ, అనాలిసిస్. స్టెప్ 4 వచ్చేసేమో వివరణ, ఇంటర్ప్రిటేషన్ అనమాట. రైట్. కాబట్టి ఇప్పుడు మొత్తం మనము టోటల్ 4 స్టెప్స్, ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీలో మొత్తం 7 స్టెప్స్ ఉంటాయని చెప్పాను. వాటిలో 4 స్టెప్స్ ను మనం కంప్లీట్ చేసాము. మొదటిది వచ్చేసేమో ప్రాథమిక సమాచార సేకరణ. ఇది పేషెంట్ డాక్టర్ గారికి సమాచారం ఇచ్చిన దాంతో దీన్ని పోల్చొచ్చు. స్టెప్ 2 వచ్చి ప్రాథమిక పరిశీలనలు. డాక్టర్ గారు పేషెంట్ లో ఏం చూస్తున్నాడు అంటే పేషెంట్ లో బయటకి ఏం కనిపిస్తున్నాయి, అదే విధంగా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు ప్యాసేజ్ లో మనకు పైన ఏం కనిపిస్తున్నాయి, అవి ప్రాథమిక పరిశీలనలు. మరి స్టెప్ 3 వచ్చేసి
స్టెప్ 3 వచ్చేసి విశ్లేషణ అన్నమాట, అనాలిసిస్. అంటే స్టెప్ 2కి స్టెప్ 3కి డిఫరెన్స్ ఏంటి? స్టెప్ 2 వచ్చేసి పేషెంట్ ను చూస్తే పైన ఏం కనిపిస్తున్నాయి. అయితే స్టెప్ 3 వచ్చేసి పేషెంట్ లోపల స్థితి ఎలా ఉంది, అది పైన కనిపించవు కదా, కాబట్టి ల్యాబ్ టెస్టులు రాయాలి. కాబట్టి పేషెంట్ ఇంటర్నల్ స్టేట్ ఎలా ఉంది, అది స్టెప్ 3 అనమాట, విశ్లేషణ. అయితే స్టెప్ 4 వచ్చేసి వివరణ అనమాట. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ బట్టి వివరణ ఇచ్చి పేషెంట్కి చెప్పాలి కదా. ఆ విధంగా స్టెప్ 4 వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ అనమాట. అయితే ఒక బైబిల్ ప్యాసేజ్ విషయానికి వస్తే ప్రతిదానికి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా థింగ్స్ దే ఎక్స్ప్లెయిన్ దెమ్సెల్వ్స్, వాటికి అవే చక్కగా వివరణ ఇస్తాయి. ఒక్కొక్కసారి అనవసరమైన వాటికి మనం వివరణ ఇచ్చి వాటిని ఇంకా కాంప్లెక్స్ చేస్తాం. ఆ పని ఎప్పుడు చేయొద్దు. అవసరమైన వాటికే వివరణ ఇవ్వండి. ఉదాహరణకి ఈ యొక్క ప్యాసేజ్లో, ఈ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఇది కొంచెం సంక్లిష్టమైనటువంటి విషయం అని నాకు అనిపించింది. ఏలియా ప్రవక్త 3 సార్లు ఆ పిల్లవాడి పైన పారచాల్చుకోవడం, అందుకనే దానికి మాత్రమే నేను వివరణ ఇచ్చాను. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇక 3 స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ 3 స్టెప్స్ నేను కంప్లీట్ చేస్తాను ప్రియమైన మిత్రులారా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్స్ ఇచ్చాను, టెంప్లెట్స్ ఇచ్చాను. మీరు దయచేసి ఆ టెంప్లెట్స్ ని మీకు కావలసిన కాపీలు ప్రింట్ తీసుకొని మీ స్వహస్తాలతో మీరు రాయండి, మీరు వర్క్ చేయండి. ఈ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయాన్ని మీరు అగైన్ అండ్ అగైన్ యూ మస్ట్ రీడ్ ఇట్. చెప్పాను కదా, ఇది హార్డ్ వర్క్ చేయాలి, ఒక కమిట్మెంట్ అన్నటువంటిది ఇది అవసరం అనమాట. లేదు ఊరిక అలా చదివి అర్థం చేసుకోవాలంటే మనం ఇండక్టివ్ బైబిల్ స్టడీని ప్రాపర్గా చేయలేని ప్రియమైన మిత్రులారా. కాబట్టి నా సలహాలు తీసుకుని తప్పకుండా మీరు నేను చెప్పినటువంటి సూచనలు పాటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మనం తప్పకుండా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.